ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనములు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. As newborn babes, desire the sincere milk of the word, that ye may grow thereby. If so, be ye have tasted that the Lord is gracious. చదవబడిన వాక్య భాగం నుండి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానం చేసుకుందాము. We come into this world as infants, helpless and dependent on the milk for nourishment. మనం చంటి బిడ్డలుగా ఈ లోకానికి వచ్చినప్పుడు నిస్సహాయులుగా ఉంటాము మరియు పోషణ కొరకు తల్లిపాల మీద ఆధారపడి ఉంటాము. The same is true of our spiritual rebirth. మన ఆత్మీయ జీవితంలో తిరిగి జన్మించటానికి కూడా వాక్యం అనే పాలు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆశతో అపేక్షించాలి. We do not come to faith as mature believers, full of knowledge and wisdom. జ్ఞానముతో నిండిన పరిపక్వత గలవారమై ఈ విశ్వాసంలోనికి మనము రాలేదు గాని rather we need to grow, and it's good to start small with the milk of scripture, the basic truths and assurances that will form the foundation of our faith as we grow to full maturity. బదులుగా మనం ఎదగాలి. చిన్నగా ఆరంభించి వాక్యమనే పాల వలన ప్రాథమిక సత్యము మరియు హామీలు అను పునాదుల మీద మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానుటకు మరియు మనం క్రొత్తగా జన్మించి శిశువులను పోలిన వారమై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆశతో అపేక్షించుటకు ప్రభు యొక్క కృప మనమందరము పొందుదుముగాక. ప్రార్థన. ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ అండ్ గివింగ్ మీ న్యూ లైఫ్ యాజ్ యువర్ చైల్డ్. తండ్రి, మీరిచ్చిన రక్షణకై, నూతన జీవితానికై మీకు వందనాలు. లార్డ్, ఐ యామ్ ఓవర్వెల్మ్డ్ బై ద డెప్త్ ఆఫ్ యువర్ వర్డ్. ప్రభువా, కొలతలేని నీ వాక్యము నాలో పొంగి పొర్లుచున్నది. ప్లీజ్ డైరెక్ట్ మీ to the nourishing milk of scripture. Help me to abide in the simple truths of your love. వాక్యమను పాలను ఆశతో అపేక్షించుటకు నన్ను నడిపించండి. నీ ప్రేమలోని సత్యమునకు కట్టుబడి ఉండటానికి నాకు సహాయం చేయండి. And salvation as you prepare me to grow beyond infancy and into maturity in you. In Jesus' name, Amen. ప్రభువా, మీలో నూతన జీవం పొందిన నేను క్రొత్తగా జన్మించిన స్థితిలోనే ఉండిపోక మీ రక్షణ కార్యం ద్వారా ఆత్మీయ పరిపక్వత గల వ్యక్తిగా నన్ను మార్చండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.